వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి తెలంగాణలో చూసుకున్నట్టయితే మంత్రి పదవులు కొత్త మంత్రులుగా జూన్ 2వ తేదీ నాడు శుభవార్త చెప్తారని చెప్పేసి ఆశించినప్పటికీ సో జూన్ 2 కూడా ఆశ తీరేటట్టు లేదు. సో మొత్తానికి జూన్ చివరి వారంలో కొత్త మంత్రి పదవులు దాదాపుగా ఇంకా కేవలం 2 మాత్రమే మిగిలిన్నాయి. ఈ రెండు మంత్రి పదవులకి దాదాపుగా 6 మంది కీలక నేతలు ఎదురు చూస్తున్నారు. అందులో చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు. సో వీళ్ళిద్దరూ కీలకంగా ఒకటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక మంత్రి పదవి అయితే డెఫినెట్ గా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరు కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆయన కూడా నాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, దాదాపు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి కూడా పదే పదే మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుంది. సో నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎస్సీ కోటాలో తనకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారంట. సో స్పీకర్ కాదు, నాకు కావాల్సింది మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ తోటి చర్చించినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మరి గడ్డం ప్రసాద్ గారు మంత్రి పదవి ఆశిస్తున్నారా? ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ కి ఎలాంటి అవకాశాలు ఉంటాయో, అంటే మంత్రులకు ఏ విధంగా అవకాశాలు ఉంటాయో స్పీకర్ గారికి కూడా ప్రోటోకాల్ ప్రకారం అవే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మరి మంత్రిగా ఉంటే అది వేరే ఉంటుంది కాబట్టి స్పీకర్ కేవలం కొన్ని పరిధిలో మాత్రమే పనిచేయాలి. మంత్రి అనే వ్యక్తికి అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి, ప్రజలతోటి నేరుగా మాట్లాడొచ్చు, అలాగే తను మీడియా ముందర కూడా ఏదైనా సరే మాట్లాడే హక్కు ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి సో మరి స్పీకర్ గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సో ప్రేమ్ సాగర్ రావుకి ఇతర బాధ్యతలు ఇచ్చినా కూడా నాకు ఆ బాధ్యతలు అవసరం లేదు, నాకు కావాల్సింది మంత్రి పదవి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిందంట. సో దాదాపుగా ఇక్కడ 5 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా బీసీ లీడర్లలో చూసుకున్నట్టయితే బీర్ల ఎలియా కావచ్చు, తర్వాత ఎస్టీ కోటలో చూసుకున్నట్టయితే బాలు నాయక్, అలాగే రామచంద్ర నాయక్. సో వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తుంది. ఓవరాల్ గా 2 మంత్రి పదవుల కోసం 8 మంది లీడర్లు చక్రం తిప్పుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పటి వరకు మంత్రి పదవుల గురించి ఊసే లేదు. అలాగే మరి ఇంతమంది వెయిట్ చేసినారు కేవలం 2 మంత్రి పదవుల కోసమా అంటే ఇంకొక 2 మంత్రి పదవులు కొంతవరకు ఇప్పుడున్నటువంటి మంత్రులని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా 4 మంత్రి పదవులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సో మరి 4 మంత్రి పదవుల్లో ఇక్కడ 8 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు కాబోయే మంత్రులుగా అవుతారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.